హలో వెల్కమ్ టు ఐఏఎస్ అదక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో హిందూ అనాలిసిస్ 21 మే 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యూపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డిస్కస్ చేస్తాం. అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎడిటర్స్ కూడా డిస్కస్ చేస్తాం తెలుగులో. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియో కోసం ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమంటే మనకి అవుట్డేటెడ్ నేచర్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఓకే, ఇక్కడ బ్యూరోక్రసీ అవుట్డేట్ అయిపోయింది. ఈ బ్యూరోక్రసీని కొద్దిగా మార్చాలని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అసలు బ్యూరోక్రసీ అంటే ఏందని మనం చూసినట్లయితే, ఈ బ్యూరోక్రసీ అంటే 2 words అనమాట. ఇది ఆ బ్యూరో అంటే మీన్స్ ఆఫీస్. ఓకేనా, ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళని చెప్తారంటే మనకి బ్యూరోక్రేట్స్ అంట. బ్యూరోక్రేట్స్ అనే వాళ్ళు ఎవరంటే రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనమాట. ఎగ్జిక్యూటివ్ అంటే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అంటే మనకు ఏదైనా ఒక స్కీమ్ కానీ, లేదంటే ఒక ప్రాజెక్ట్ కానీ, లేదంటే ఒక వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, అలాంటి మనకి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేసేది, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఆచరణ తీసుకువచ్చేది అని అమలు చేసేది ఎవరంటే మనకు ఈ బ్యూరోక్రసీ. ఓకేనా, వీళ్ళు చేసేటువంటి పనులని వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బ్యూరోక్రసీ. ఓకే, ద ఆఫీస్ హూ మేనేజెస్, హూ మెకనైజ్, ఇట్స్ మెకానిజం అనమాట. ఎవరైతే మనకు ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడానికి పూర్తిగా మనకు ట్రై చేస్తుంటారు, ఈ మొత్తం మెకానిజంని వి కాల్ ఇట్ యాజ్ ఏ బ్యూరోక్రసీ. ఓకేనా, ఈ బ్యూరోక్రసీ ఇక్కడ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, ఈ బ్యూరోక్రసీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి యాక్టివిటీస్లో కూడా ఇక్కడ కోవిడ్-19 సిచ్యుయేషన్స్లో ఈ బ్యూరోక్రసీ వాట్ ఈస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా, లైక్ సివిల్ సర్వీసెస్ కానీ, లేదంటే మనకు ఎంఆర్ఓస్ కానీ, ఇక్కడ కలెక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ బ్యూరోక్రసీ కిందకి వస్తారు. ఎందుకంటే దే ఆర్ ద రియల్ పర్సన్స్ అనమాట. ఓకే, దే ఆర్ ద రియల్ పర్సన్స్. ఓకే, టు అనలైజ్ అ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అది కరెక్టా కాదని అనలైజ్ చేసేవారంటే ఈ బ్యూరోక్రసీ. ఓకేనా, అది ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలని కూడా మనం ట్రై చేసేవారంటే ఈ బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఎనీ సొల్యూషన్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ మనకు ఈ టాపిక్ రావడానికి కారణం ఏమంటే, ఈ హైరార్కీ ఫామ్ అంటే ప్రజెంట్ ఇక్కడ మనకు ఈ కోవిడ్ టైంలో ఈ బ్యూరోక్రసీ అనేది కొద్దిగా మనకు అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయడం లేదు. సో బ్యూరోక్రసీని కొద్దిగా అప్డేట్ చేయాలని చెప్పేసి మన ఈ ఆర్టికల్లో ఈ కొంతమంది క్రిటిసైజ్ జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఏంటంటే ఈ బ్యూరోక్రసీ గురించి మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఓకేనా, ఈ బ్యూరోక్రసీ నథింగ్ బట్ ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ మెకానిజం. ఓకే, గవర్నమెంట్ అఫీషియల్స్ మెకానిజం అంటే ఇక్కడ మనకు ఆఫీస్ మెకానిజం దట్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ. మన కంట్రీ స్టేట్ వెల్ఫేర్ కోసం, లేదంటే మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం, అలా పీపుల్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం, లేదంటే ఒక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం, లేదా యాక్ట్స్ కావచ్చు, లేదా స్కీమ్స్ కావచ్చు, ఉన్నది సింపుల్గా మన దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఏ బ్యూరోక్రసీ. ఓకేనా, వి కాల్ ఇట్ యాస్ ఏ బ్యూరోక్రసీ. ప్రజెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రసీ కొద్దిగా అవుట్డేట్ అయింది. సింప్లీ వైబరెంట్. ఓకేనా, వైబరెంట్ బ్యూరోక్రసీ అంటే వైబరెంట్ బ్యూరోక్రసీ మనం ప్రజెంట్ అమలు చేసేది అనమాట. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఆ బ్యూరోక్రసీ మనం ప్రజెంట్ వాడుతున్నాం, వెబేరియన్ బ్యూరోక్రసీ. ఓకేనా, మన ఇండియాలో గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అయ్యే బ్యూరోక్రసీ నేమ్ ఏదంటే వెబేరియన్ బ్యూరోక్రసీ. ఈ వెబేరియన్ బ్యూరోక్రసీలో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఈ వాట్ వి కాల్ బ్యూరోక్రసీ అనేది మనకు ఏ స్ట్రక్చర్లో ఉంటుందని మనకు హైరార్చికల్ ఫామ్లో ఉంటుంది అనమాట. అంటే హైరార్చీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకు ఈ ఇండియన్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అలా ఉంటుంది అనమాట. అంతే కదా, అంటే మనకు గ్రూప్ ఏ ఆఫీసర్లు ఉంటారు. ఓకే, గ్రూప్ ఏ ఆఫీసర్లు ఏం చేస్తారు, దే విల్ అసైన్ ద వర్క్. ఓకేనా, యాక్చువల్గా మనకు ఈ పొలిటికల్ పర్సన్స్ అనేవాళ్ళు మనకి ఏం చేస్తారంటే మేము బిల్స్ తీసుకొస్తారు. ఈ పొలిటికల్ పర్సన్స్ గ్రూప్ ఏ ఆఫీసర్స్కి, తర్వాత గ్రూప్ బి ఆఫీసర్స్కి, తర్వాత గ్రూప్ సి ఆఫీసర్కి, మళ్ళీ గ్రూప్ డి, ఇలా మనకి ఏమవుతుందంటే ఫైనల్గా మనకు గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్కి మనకు ఈ యొక్క స్కీమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఏంటంటే ఒకరి తర్వాత ఒకరికి మనకు ఈ స్కీమ్ అనేది పాస్ అవుతూ వస్తుంది అనమాట. ఇలా పాస్ అవుతూ వస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, మెయిన్ డిసడ్వాంటేజ్ మెయిన్ ప్రాబ్లం ఏమంటే వెబేరియన్ బ్యూరోక్రసీలో మనకు మెయిన్ ప్రాబ్లం ఏముందంటే ల్యాక్ ఆఫ్ వాట్ వి కాల్ కోఆర్డినేషన్, అట్ ద సేమ్ టైం వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంటే టైం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకు ఒక పర్సనే కలిగాడు, మనకు డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. అంటే లైక్ మనకు సింపుల్గా మనకు ఒక డిస్టిక్ అడ్మిషన్ చూసినట్లయితే మనకు డిస్టిక్లో మన మెయిన్ హెడ్ ఎవరు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు. ఓకేనా, ఈ కలెక్టర్ కింద మనకు ఆర్టీఓస్ కానీ, తర్వాత ఎంఆర్ఓస్ కానీ, మళ్ళీ తర్వాత మనకు విలేజ్లో విఆర్ఓస్ కానీ, ఇలా మనకు ఈ వర్క్ అనేది ఫీల్డ్ ఎవరికి డివైడ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఒక బిల్ అయిన ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ప్రాసెస్ అనేది మనకు కలెక్టర్ అమలు పరచాలంటే యూ హ్యావ్ టు కన్సల్ట్, యూ హ్యావ్ టు పాస్ ది ఆర్డర్స్ టు ద ఆర్టీఓ, దెన్ టు ద ఎంఆర్ఓ, దెన్ టు ద విఆర్. ఓకేనా, ఇక్కడ మనకు సింగిల్ ఒక పర్సన్కి ఇండివిజువల్ థింకింగ్ అనేది లేదన్నమాట. ఓకే, ఈవెన్ కలెక్టర్ కూడా
he has to follow the rules of food and regulation that is implemented by the central government or the executive authorities of the concerned departments. కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ లైక్ మినిస్టర్స్ కావచ్చు, లేదా మనకు చీఫ్ మినిస్టర్స్ ఇలాంటి ఆఫీసర్స్ అనేవాళ్ళు, లేదా ఇలాంటి మీన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళు ఇచ్చేటువంటి రూల్స్ని ఫాలో చేయాల్సింది. ఓకేనా, ఇలా మనకు ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా, ఈ హైరార్చికల్ ఫామ్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు హైరార్చి అంటే ఇక్కడ హైరార్చి అంటే మనకు వంశ పారంపర్యం అంటాం కదా, అలాంటిది అనమాట. అంటే ఒకరి తర్వాత ఒకరి నుంచి సంక్రమించేది. ఓకే, ఈ హైరార్చిల్ అనేది ఏంటంటే స్పెషలైజ్డ్, అంటే చాలా స్పెషలైజ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లియర్ డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే, క్లియర్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే మనకి ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు. అంటే ఇక్కడ మనకు కలెక్టర్ ఏం చేయాలంటే జస్ట్ ఈ హ్యాస్ టు పాస్ ద ఆర్డర్స్. ఓకే, ఫైనల్గా ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? లైక్ మండల్ లెవెల్లో మరువు, అలాగే మన విలేజ్ లెవెల్లో బిఆర్. దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ది ఆల్ ద స్కీమ్స్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళైతే చేసిన పవర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ అధికారం ఎవరు ఉంటుంది ఇక్కడ? డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకి ఇక్కడ స్పెషల్గా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇలాంటి ఫార్మ్ ఆఫ్ బ్యూరోక్రసీ వీ కాల్ ఇట్ యాస్ ఏ వెబేరియన్ ఫార్మ్ ఆఫ్ బ్యూరోక్రసీ. ఓకే, బట్ ఇక్కడ ఏముందంటే డిమాక్రేషన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. డిమాక్రేషన్ అంటే అతని పరిధి మించి అతను ఏం చేయలేడు అనమాట. ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ అతని డిస్ట్రిక్ట్ వర్క్ మాత్రం ఏమైనా చేయగలుగుతాడు. ఓకేనా, ఒకవేళ అతనికి ఐడియా ఉన్నా కానీ, ఒకవేళ అతనికి తెలిసినా కానీ వేరే డిస్ట్రిక్ట్లో విషయాల్లో అతను ఎలాంటి ప్రభావం అనేది అతను ఉందన్నమాట. ఓకే, క్లియర్గా మనకి ఏమవుతుంది ఇక్కడ హైరార్చీ ఉంది. అంటే హైరార్చీ అంటే ఒకరి తర్వాత ఒకరికి ఒక పర్టికులర్ అసైన్మెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే క్లియర్గా ఈ పవర్ అనేది పూర్తిగా డివైడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే లేబర్ అనేది, అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది క్లియర్ కనిపిస్తూ ఉంది. ఏ ఫార్మ్ ఆఫ్ బ్యూరోక్రసీలో మనకు వైబేరియన్ ఫార్మ్ ఆఫ్ బ్యూరోక్రసీలో ఇది క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ప్రజెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆర్టికల్, ఇలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటే మనకు ఇలాంటి కష్టకాలంలో, కోవిడ్ లాంటి కష్టకాలంలో ఏమవుతుందంటే మనకు ఇలాంటి గవర్నమెంట్ ఉన్న, అంటే ఇలాంటి ఫార్మ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అంత క్లియర్గా మనకు గోల్స్ అచీవ్ చేయలేము, అంత క్లియర్గా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేము అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో మనకు ఈ ఆథర్ చెప్తున్నారనమాట. అలాగే మనకు ఒక స్పెషలిస్ట్ అవసరం. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీలో అంటే అడ్మినిస్ట్రేషన్లో, అంటే పరిపాలించే విభాగం ఉంది ఎగ్జిక్యూటివ్ అథారిటీలో, మనకు ఖచ్చితంగా ఒక స్పెషలైజ్డ్ పర్సన్స్ అనేవాడు ఖచ్చితంగా అవసరం. మనకు జర్నలిస్ట్ అవసరం లేదు. ఒక సివిల్ సర్వెంట్ కూడా ఎలా ఉండాలంటే ఈ షుడ్ బి లైక్ ఏ స్పెషలిస్ట్ లాగా ఉండాలి అని చెప్పేసి మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఇలాగ మనం కొత్త చేంజెస్ తీసుకొని రావాలి బ్యూరోక్రసీలో అని ఈ ఆర్టికల్లో మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. కొద్దిగా చూసినట్టయితే మనకు హూ ఇస్ అంటే మనకి ఎగ్జిక్యూటివ్ మెయిన్ పర్సన్ ఇక్కడ ఎవరంటే మన ఎగ్జిక్యూటివ్ అనమాట. అసలు ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే తయారు చేసేవాళ్ళు. అంటే ఎగ్జిక్యూటివ్ సింపుల్ మనకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మన గవర్నమెంట్లో మనకి ఎలా ఉంటుందంటే 2 ఉంటుందన్నమాట. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే గవర్నమెంట్ సింపుల్గా మనకు 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్ అంటే ఏంటంటే లైక్ చట్టసభలు అనమాట. అంటే చట్టాలు తయారు చేసేది. దే మేక్ ది లాస్. ఓకేనా, లైక్ లెజిస్లేటివ్ అంటే నథింగ్ బట్ చట్టసభలు. అవి ఏం చేస్తాయంటే లైక్ పార్లమెంట్ కావచ్చు, లేదా మనకు అసెంబ్లీ కావచ్చు. దీంట్లో మనకు లెజిస్లేచర్ అంటారు వీటిని. మన దీంట్లో ఏం చేస్తారంటే ఆర్ట్స్ అంటే యాక్ట్స్ అనేవి మనకు, అంటే లాస్ అనేవి మనకు తయారు చేస్తారనమాట. యాక్ట్స్ కానీ లేదంటే ఈ బిల్స్ అనేవి లేదా లాస్ అనేవి మనకి ఇంప్లిమెంట్ అయ్యేది ఎక్కడ, స్టార్ట్ చేసేది ఎక్కడన్నా, మనకు తయారు చేసేది ఎక్కడంటే ఈ లెజిస్లేచర్లు. తర్వాత ఇవి ఇంప్లిమెంట్ అయ్యేది ఎక్కడంటే మనకి ఎగ్జిక్యూటివ్లు. ఓకే, ఇంప్లిమెంట్ అయ్యేది ఎగ్జిక్యూటివ్లు. మన ఎగ్జిక్యూటివ్లో మన 2 టైప్స్ ఉన్నాయన్నమాట. షార్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, అలాగే ఫుల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అని చెప్పేసి. ఈ షార్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అంటే ఏమంటే మనకు పొలిటికల్. ఓకేనా, అలాగే మనం ఇంకా లాంగ్ టర్మ్ అంటే ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఇక్కడ ఎవరు అవుతారు మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అనమాట. చూడండి, ఈ పొలిటికల్ అంటే ఎవరంటే సింపుల్గా మనకు మినిస్టర్స్ అనేవి అవుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలను చేయాలన్నా కానీ, ఒక ఎడ్యుకేషన్లో ఏమైనా కొత్త విషయం కొత్తగా ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయాలన్నా కానీ, ఇక్కడ మెయిన్ మనకు అథారిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే మనకు కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆ స్టేట్లోని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు కదా, అతని దగ్గర పూర్తి పవర్ ఉంటుంది అనమాట. ఓకేనా, కానీ ఇతను చేసిన లాస్ లేదా ఇతను చేసిన రూల్స్ అనేవి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ మనకు? అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఇక్కడ ఎవరు? లైక్ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ కానీ, డైరెక్టర్ కానీ. ఓకేనా, లైక్ మనకు మన విలేజ్లో మనకు లోకల్ లెవెల్లో మనకు కలెక్టర్స్ కానీ, ఓకే, ఇంకా ముందు మండల్ లెవెల్కి వచ్చేమనకి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ కానీ, ఓకేనా, మనకు డిఫరెంట్ లైక్ డిఈఓ కావచ్చు, లేదా ఆర్ఐ కావచ్చు. ఇలాంటి మనకు ఆఫీసర్స్ అనేవాళ్ళు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి లోకల్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఏమవుతారంటే రియల్ వాటి ఎగ్జిక్యూటివ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఇతనేమో మనకు అఫీషియల్ ఎగ్జిక్యూటివ్, హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అవుతారు ఇక్కడ మనకు. బట్ అసలు రియల్గా వర్క్ చేసేది, రియల్గా ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆఫీసర్స్ అనమాట. సింపుల్గా మనకు గవర్నమెంట్ అఫీషియల్స్. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్. ఇక్కడ మనకు ఈ పొలిటికల్ పార్టీ గురించి అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గురించి మనం మాట్లాడడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ టాపిక్ వచ్చేసి మనకు ఈ ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గురించి మాత్రమే. అంటే ఈ ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు? గవర్నమెంట్ అఫీషియల్స్ అనమాట.
ఓకేనా. ఈ ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఇక్కడ ఎవరైతే మనకు గవర్నమెంట్ అఫీషియల్స్. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి ఎలాంటి చేంజెస్ ఉండాలి అంటే గవర్నమెంట్ అఫీషియల్ అయిన తర్వాత ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పటి వరకు మనకు ఇలాంటి అంటే వెబేరియన్ ఫార్మ్ ఆఫ్ బ్యూరోక్రసీ మాత్రం ఫాలో అవుతున్నాం. ఇది మనకు పనికిరాదని చెప్పేసి మనకు అంటే ఇది కొద్దిగా హెల్ప్‌లెస్‌గా ఉంటుంది ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 2 ప్రాబ్లమ్స్ అన్ని 2 కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అయినమాట. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇలా ఉండాలని చెప్పి, ఇలా ఉండాలని చెప్పేసి. ఒకటొచ్చేసి లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్. ఓకేనా. అండ్ లీడర్‌షిప్ ఆఫ్ ఫంక్షన్. అంటే ప్రెజెంట్ మన ఇండియాలో ఉండేది ఈ ఎగ్జిక్యూటివ్‌లో ఎస్పెషల్లీ ఈ బ్యూరోక్రసీలో ఉండేదేందంటే మనకు లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్. ఓకేనా. లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్ అనేది ప్రెజెంట్ మనకు ఈ ప్రెజెంట్ ఇండియన్ డెమోక్రసీలో మనకు ఇండియన్ గవర్నమెంట్‌లో ఉండడం జరిగింది. పొజిషన్ అంటే సింపుల్‌గా ఏందంటే హీ విల్ ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ది యాక్ట్స్ దట్ ఈస్ మేడ్ బై ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అంటే మనకు ఇక్కడ పైన ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ ఉంటారు కదా, లైక్ మినిస్టర్స్ అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తే మనకు ఇక సింపుల్‌గా మనకి ఇక్కడ బ్యూరోక్రసీలో ఉండేవాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే జస్ట్ పొజిషన్ అనమాట. ఓకే. సింపుల్‌గా దీన్ని ఏం చెప్పొచ్చు, జనరలిస్ట్ అని చెప్పొచ్చు. ఓకే. జనరలిస్ట్ అంటే ఇతను అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. హీ విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ అండ్ హీ విల్ సీ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ది కన్సర్న్ లా ఆర్ ది యాక్ట్. ఒక వచ్చిన కొత్త లాకి అవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఫాస్ట్‌గా ప్రజలకు అందుతుంది. ఓకేనా. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్స్ ఏమున్నాయని చెప్పి జస్ట్ అసెస్మెంట్ చేస్తారు ఇతను. ఓకేనా. లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్ అనేది ఇతని పొజిషన్ మాత్రమే ఉంటుంది. ఓకే. హీ విల్ నాట్ గివెన్ ఎనీ ఛాన్స్ టు వాట్ వి కాల్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్. అమెండ్ ది ఇక్కడ మనకు యాక్ట్ ఆర్ బిల్. ఒక బిల్ లేదా ఒక స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అమెండ్ చేసే అధికారం మనకు ఇతనికి ఇవ్వడం జరగదనమాట. ఎవరికి ఇవ్వడం జరగదు? యాక్చువల్‌గా మనకు ప్రెజెంట్ ఫాలో అవుతున్న మెథడ్ అనమాట. ఈవెన్ కలెక్టర్, ఈవెన్ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ అఫీషియల్స్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్, దే విల్ నాట్ బి గివెన్ ఛాన్స్ టు వాట్ వి కాల్ కరెక్ట్ ఆర్ ఎడిట్ ది లా. అంటే ఉన్న లాని చేయకూడదంటే ఎలాంటి విషయాలు కూడా మార్పు చేయకూడదనమాట. బట్ ఇక్కడ ప్రెజెంట్ వాట్ వి కాల్ రైటర్ ఏం చెప్తున్నారంటే లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే లీడర్‌షిప్ ఆఫ్ పొజిషన్ ఏందంటే వాళ్ళు జస్ట్ చూసి చెప్తారు అంతే గాని అక్కడ మనకు ఈ మెయిన్ లా చేయాల్సింది ఎవరంటే మన ఎగ్జిక్యూటివ్ అఫీషియల్సే కదా. ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్ మనకు ఇంప్లిమెంట్ చేస్తేనే కరెక్ట్‌గా మనకి ఏమవుతుందంటే వి విల్ గెట్ ఎ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వి విల్ గెట్ ది పర్ఫెక్ట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది కంట్రీ. అంటే మన కంట్రీ పర్ఫెక్ట్ డెవలప్ కావాలంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ వాళ్ళు కూడా కొద్దిగా పవర్ ఇవ్వాలి. అంటే అలా వాళ్ళలో కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంటే లీడర్‌షిప్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు కొద్దిగా అథారిటీ ఇవ్వాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏమంటే స్పెషలిస్ట్. ఓకేనా. ఒక స్పెషలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం వచ్చింది అంటే హీ షుడ్ బి స్పెషలైజ్డ్ ఇన్ సంథింగ్. హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషలైజ్డ్ ఉండాలి. అంటే వాటర్ వైరసెస్ ఇట్లా మనకు అతనికి సంబంధించిన క్లియర్ ఐడియా అనేది మనకు ప్రాబ్లమ్ సంబంధించిన ఐడియా అనేది అతనికి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది ఈ ఆర్టికల్. ఓకేనా. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆపోజిట్స్ అంటే క్రిటిక్స్ అనేవాళ్ళు ఈ స్పెషలిస్ట్ ఐడియా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. స్పెషలిస్ట్ ఐడియా అనేది అంత సఫిషియెంట్ కాదు. అంత మనకు క్లియర్‌గా ఐడియా అనేది ఇవ్వాలని చెప్పేసి మనకు కొంతమంది అడుగుతున్నారనమాట. అంటే కొంతమంది అపోజ్ చేస్తున్నారు దీనికి. ఎందుకు అంటే మనకు ఇక్కడ చూసినట్లయితే ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఆఫ్ పర్టిక్యులర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇతను వాట్ వి కాల్ కొంతమంది ఇప్పుడు ప్రెజెంట్ ఈ మొత్తం చేంజ్ మార్చేసేయాలి. అంటే వెబేరియన్ బ్యూరోక్రసీని మార్చేసి మనం కొద్దిగా లీడర్‌షిప్ ఆఫ్ ఫంక్షన్ వేలో వెళ్ళాలి. అంటే స్పెషలిస్ట్ పర్సన్స్ అనేవాళ్ళు మనకు అథారిటీలో ఉండాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అవుతుంది ఏంటంటే ఈ స్పెషలిస్ట్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్‌లో గాని, లేదా ఒక డాక్టర్ అనుకోండి. ఈ డాక్టర్ విల్ నో మెనీ థింగ్స్. ఓకే. డాక్టర్ చాలా విషయాలు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాక్టర్స్‌ని మనం ఎగ్జిక్యూటివ్ అథారిటీలా ఇంప్లిమెంట్ చేసామనుకోండి. ఓకేనా. డాక్టర్స్‌ని ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇంప్లిమెంట్ చేసామనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాక్టర్ అంటే అతని పర్స్పెక్టివ్‌లో అతనికి హెల్త్ గురించి చాలా అవగాహన ఉంటుంది. హి విల్ నో మెనీ థింగ్స్ అబౌట్ ద హెల్త్ కన్సర్న్స్. బట్ హి హాస్ నో ఐడియా అబౌట్ ద లీగాలిటీ. హి హాస్ నో ఐడియా అబౌట్ ది హౌ టు ఇంప్లిమెంట్. హి హాస్ నో ఐడియా అబౌట్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. అంటే ఎక్స్‌పర్ట్స్ అనే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఏముందంటే పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. బట్ అది ఎట్లా ఉంటుందంటే జస్ట్ అతని సబ్జెక్ట్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకేనా. అతని సబ్జెక్ట్ పరిధి మించిపోతే మనకు ఏమవుతుందంటే అతనికి ఎలాంటి ఐడియా, అవగాహన అనేది మనకు ఉండదు. అది మనకి ఎవరికి ఉంటుందంటే జస్ట్ జనరలిస్ట్‌కి మాత్రమే ఉంటుంది. అంటే ఒక సివిల్ సర్వెంట్‌కి లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ రియల్ ఫీల్డ్ ఆఫీసర్స్‌కి మాత్రమే ఇక్కడ మనకు ఇలాంటి అవగాహన అనేది క్లియర్‌గా ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట. సో, స్పెషలిస్ట్ అయిన వాళ్ళందరిని అపాయింట్ చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే దే విల్ నో ది ఓన్లీ స్పెషల్ కన్సర్న్స్ ఓన్లీ. అంటే కొన్ని విషయాలు మాత్రం వాళ్ళకి తెలుస్తుంటాయి. అంటే వాళ్ళ సబ్జెక్ట్‌లో వాళ్ళు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. బట్ అంతకు మించి లీగాలిటీ గురించి అంటే లీగల్ ఇష్యూస్ ఏముంటాయి. ఓకేనా. లోకల్‌గా పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకోవాలి. పబ్లిక్ ఫైనాన్సింగ్ ఎలా ఉండాలి. అంటే ఎలా ఫైనాన్స్ చేయాలి. ఇలాంటి టాపిక్స్ అని మనకు ఓకే జర్నలిస్ట్ మాత్రం తెలుస్తుంది. సో, జర్నలిస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే బ్యూరోక్రసీలో ఓన్లీ స్పెషలిస్ట్ అయిన వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు. బట్ అలాంగ్ విత్ స్పెషలిస్ట్ దే షుడ్ బి జర్నలిస్ట్.
ఓకేనా. ఒక జర్నలిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జర్నలిస్ట్ ఇక్కడ ఏందంటే ఒక అన్ని అవగాహన అంటే ఒక మేనేజ్ ఎలా చేయాలని చెప్పి అవగాహన కలిగిన వ్యక్తులనమాట. ఓకేనా. ఇది మనకు క్లియర్‌గా ఈ ఆర్టికల్‌లో చెప్తున్నాననమాట. ఇంకొద్దిగా మనం డీటెయిల్‌కి వెళ్ళినట్లయితే మనకు అలాగా మనకు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యూరోక్రసీలో అంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి ఎలాంటి పవర్స్ అనేవి ఇవ్వాలంటే ఇక్కడ మనకు ఎలాంటి ఆఫీసెస్ అనేవి ఉండాలి. ఇలాంటి పవర్ డివిజన్ హైరార్కీ మంచిదా కాదా? వెబేరియన్ గవర్నమెంట్ మంచిదా కాదా? వెబేరియన్ బ్యూరోక్రసీ అనేది మంచిదా మనకు డెమోక్రసీ కంటే? ఆఫ్‌కోర్స్ ఈ 2 ఇంపార్టెంటే. బట్ ఈ బ్యూరోక్రసీలో మనకు అఫీషియల్స్ అనేవాళ్ళు స్పెషలైజ్డ్‌గా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఒక జర్నలిస్ట్‌లా ఉండాలి. ఎందుకంటే మనకు అప్లికేషన్, ఇంప్లికేషన్స్ అలాగే మనకు ఈ ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ వీ హావ్ టు నో అబౌట్ ది క్లియర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి క్లియర్ ఐడియా అనేది మనకు క్లియర్‌గా ఉండాలి. లేదంటే మనకేమవుతుందంటే పూర్తిగా అవగాహన తప్పిపోతే ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా సాల్వ్ చేయలేం. అట్ ది సేమ్ టైమ్ మనకు ఈ మెయిన్ అఫీషియల్స్‌కి మనం ఏందంటే క్లియర్‌గా మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేమనమాట. అర్థమవుతుందా? అది అన్నమాట ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ సర్కంవెన్స్ సర్కంవెన్షన్. ఈ సర్కంవెన్షన్ ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్‌గా ఇట్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ది రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంట్రల్. ఓకే. సెంట్రల్ మధ్య అలాగే స్టేట్ మధ్య రిలేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంది ఇక్కడ మనకు. అంటే ఇక్కడ ఏందంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మధ్య ఈ కోవిడ్-19 టైంలో కొద్దిగా డిస్పారిటీస్ అనేవి రైజ్ అయ్యాయి. అట్ ది సేమ్ టైమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏందంటే మనకు క్లియర్‌గా మనకు డామినెన్స్ చేస్తా ఉంది అని చెప్తున్నారు చాలామంది. అంటే డామినెన్స్ అంటే మనకేందంటే మనకు ఈ స్టేట్ గవర్నమెంట్‌కి ఎలాంటి పవర్స్ ఇవ్వకుండా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మనకు ఇలా మనకు కొన్ని అధికారాలు అనేది పూర్తిగా తీసుకుంటుంది, లాగేసుకుంటుంది. ఓకేనా. అలా స్టేట్ గవర్నమెంట్‌కి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా పూర్తిగా అది తన చేతులకి తీసుకుంటుంది అని మనకు ఒక న్యూస్ అనేది రైజ్ అయింది ఇక్కడ. ఈ ఆర్టికల్ కూడా అదే చెప్తుందనమాట. రిలేషన్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్. అంటే ఇప్పుడు ఇండియా ఈస్ ఏ యూనియన్ అనమాట. ఓకే. ఇండియా ఈస్ యూనియన్. ఇండియా ఈస్ క్వాజీ ఫెడరల్ కంట్రీ. ఓకే. ఇండియా ఈస్ క్వాజీ ఫెడరల్ కంట్రీ. అసలు ఫెడరల్ అంటే మీనింగ్ ఏమంటే మనకి ఇక్కడ సింపుల్‌గా ఫెడరల్ అంటే వరల్డ్‌లో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సింగిల్‌గా అంటే ఒక లైక్ ఒక స్టేట్ మొత్తంకి ఎలాంటి డివిజన్ లేకుండా పవర్ ఆఫ్ డివిజన్ అంటే పవర్ అనేది డివిజన్ కాకుండా ఒక్కరి చేతిలో పవర్ ఉంటే దాన్ని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాస్ ఎ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అలా కాకుండా పవర్ డివైడ్ అయిపోతే అంటే పూర్తిగా పవర్ డివైడ్ అయిపోతే అలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేస్తాం? వి కాల్ ఇట్ యాస్ ఏ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. బట్ ఇండియా ఈస్ ఏ క్వాజీ ఫెడరల్. అంటే క్వాజీ ఫెడరల్ అంటే హాఫ్ కొద్దిగా పవర్ అనేది డివైడ్ అయింది. అలా కొద్దిగా పవర్ డివైడ్ కాలేదు. ఎలా చెప్పొచ్చు మనం ఇండియా యాస్ ఎ క్వాజీ ఫెడరల్ అంటే మనకు వీ హ్యావ్ డిఫరెంట్ లిస్ట్ అనమాట. స్టేట్ లిస్ట్ ఉంది. ఓకే. సెంట్రల్ లిస్ట్ ఉంది. అలాగే మనకు కాంకరెంట్ లిస్ట్ ఉంది. అసలు స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అలాగే మనకు సెంట్రల్ లిస్ట్ అంటే మీనింగ్ ఏమంటే ఈ స్టేట్ లిస్ట్ అంటే ఇక్కడ కొన్ని క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఏమనంటే మనకు ఈ స్టేట్ గవర్నమెంట్ ఏ విషయాల మీద వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళు లాస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి విషయాల మీద వాళ్ళకి పరిధి ఉంది. ఓకేనా. అలా కాకుండా ఇద్దరు కలిసి ఎలాంటి విషయాల వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పేసి మనకు. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే యాక్చువల్‌గా మనకు బిఫోర్ ఈ మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆ టైంలో ఏమంటాయంటే యూఎస్ఏలో మనకు కాంపిటీటివ్ ఫెడరలిజం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే యూఎస్ఏ 76లో మనకు యూఎస్ఏలో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అమెరికా ఇండిపెండెన్స్. అప్పట్లో వీళ్ళు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మన వరల్డ్‌లో ఏదంటే మనకు అమెరికా అవ్వచ్చు. ఈ అమెరికాలో ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు కాంపిటీటివ్ ఫెడరలిజం స్టార్ట్ చేశారు. అంటే అమెరికాలో మొత్తం 50 కంట్రీస్ ఉన్నాయి కదా, 50. ఈ 50 కంట్రీస్లో కూడా ఏంటంటే పవర్ అనేది క్లియర్‌గా డివైడ్ చేశారనమాట. పవర్ క్లియర్‌గా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కాంపిటీషన్ రైజ్ అయింది. ఎవరి మధ్యన? స్టేట్స్ మధ్యన. అంటే స్టేట్ డెవలప్ కావాలి, మా స్టేట్ డెవలప్ కావాలి అన్న ఒక ఐడియా అనేది ఫస్ట్ డెవలప్ అయింది. దీనివల్ల ఏమైందంటే అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అయ్యాయి. అంటే పీపుల్ మధ్య, అంటే స్టేట్స్ మధ్య. స్టార్టింగ్‌లో అనమాట ఇది. దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇలా అంటే ప్యూర్ ఫెడరలిజం ఉంటే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది. డివిజన్ అయిపోతే అంటే డిస్పారిటీస్ అంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ ప్రజల మధ్య ఏంటంటే అదొక అండర్‌స్టాండింగ్ అనేది క్లియర్‌గా ఉండదు. ఇండియా అనేది మనకు ఈ ఫెడరల్ ఫార్మ్‌లో పూర్తిగా ఉండకూడదు. అంటే పూర్తిగా ఫెడరల్ ఉండకూడదు. అట్ ది సేమ్ టైమ్ పూర్తిగా యూనిటరీ ఉండకూడదు. యూనిటరీ ఉన్న ఏమవుతుందంటే ఒక విషయాన్ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోలేరు. ఎందుకంటే మనకు సెంట్రల్ ఇండియా ఉంది. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ మాత్రమే పవర్ ఇచ్చామనుకోండి. ఇక ప్రైమ్ మినిస్టర్‌కి తెలుగు ప్రజల గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే అతను గుజరాతీ కాబట్టి అతనికి మనకు లోకల్ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్ కానీ లేదంటే వేరే యాస్పిరేషన్స్ అనేది మనకు అంత క్లియర్‌గా అర్థం కాకపోవచ్చు. అర్థమవుతుందా? అలా డివిజన్ చేస్తే ఏమవుతుందంటే ఆ లోకల్ పీపుల్ వాళ్ళకి కావాల్సిన సమస్యల్ని వాళ్ళే తీర్చుకోగలుగుతారు.
సో దట్ ఈస్ ద రీజన్ వై ద స్టేట్ గవర్నమెంట్ వాస్ ఇంట్రడ్యూస్డ్. స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు వచ్చాయంటే ఆ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలని వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, ఏపీ సీఎంకి అర్థమవుతుంది ఏపీ ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మనకి ఎక్కడ ఏ ప్లేస్లో మనం ఇండస్ట్రీస్ పెట్టాలి, ఓకే అనేది క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే అంత ఇండియా మొత్తం క్లియర్ అండర్స్టాండింగ్ అంత ఉండకపోవచ్చు, అంత అండర్స్టాండింగ్ అంత లోకల్ ఆస్పిరేషన్స్ అనేటివి అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు అని చెప్పేసి మనకు స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఓకేనా, అలాగని చెప్పేసి మొత్తం స్టేట్ గవర్నమెంట్ చేయకూడదు, అలాగే మొత్తం చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకూడదు అనమాట. అదే ఎందుకని చెప్పి మన ఇండియా వచ్చేసి క్వాజీ ఫెడరల్ అంటే ఇట్ ఈస్ నాట్ యూనిటరీ, ఇట్ ఈస్ నాట్ ఫెడరల్. ఓకేనా, అదే ఇక్కడ జరుగుతుంది అనమాట. జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్లో మనకు కొన్ని సెంట్రల్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్మీ ఉంది. ఆర్మీ ఎవరు కంట్రోల్ ఉంటుంది? పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆర్మీ వాళ్ళు మనకు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ అసలు ఉండరు. అలాగే మనకు సింపుల్గా మనకు రైల్వేస్ కానీ ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని చేసి పూర్తిగా స్పేస్ కానీ, ఓకేనా, అలాగే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంటే ఆయుధాలకు సంబంధించిన వాటి కానీ, స్పేస్ రాకెట్స్ శాటిలైట్స్ సంబంధించిన విషయాలు కానీ, ఎక్స్టర్నల్ అంటే ఫారెన్ కంట్రీస్తో మీటింగ్ కానీ, ఇలాంటి టాపిక్స్ అని మనకు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవి కొద్దిగా పరిధి ఎక్కువ మించినాయి అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ అనేవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ కంటే ఎలాంటివంటే మనకి హెల్త్ కావచ్చు, ఓకే, ఇలా హెల్త్ కానీ, లేదంటే లా అండ్ ఆర్డర్ కానీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా కొన్ని విషయాలైనా మనకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఆ లోకల్ విషయాలకు సంబంధించిన విషయాల గురించి వీళ్ళు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని కొత్త లాస్ చేసుకోవచ్చు. బట్ ఇలా కాకుండా ఇద్దరు కలిపి కొన్ని ఉన్నాయి అనమాట, లైక్ ఫారెస్ట్ కానీ, అంటే ఇద్దరు కలిసి వర్క్ చేయాలన్నమాట. వీళ్ళ మీద ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే మన డెవలప్ జరుగుతుంది. అలాంటి విషయాలని కాంకరెంట్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఓకేనా, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, ఇలా 3 లిస్ట్ చేశారు. అంటే ఎవరికి ఏ పవర్ ఉండాలని చెప్పేసి. ఓకేనా, ఇలా జరిగింది మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. బట్ ప్రెసెంట్ సినారీలో ఏమైందంటే ఇది కొత్త ప్రాబ్లం మీరు క్వశ్చన్ రైజ్ చేసింది అనమాట. ఏమైందంటే ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే ఈ హెల్డ్ 2 వర్చువల్ మీటింగ్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ 2 వర్చువల్ మీటింగ్స్ విత్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ స్టేట్ అఫీషియల్స్ టు రివ్యూ ద COVID-19 సిచ్యుయేషన్. అంటే డైరెక్ట్గా మనకు ఈ ప్రైమ్ మినిస్టర్ అయిన వారు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో, అట్ ద సేమ్ టైం స్టేట్ అఫీషియల్స్తో, కొంతమంది కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో డైరెక్ట్గా మీటింగ్ అనేది అటెండ్ చేశారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రైమ్ మినిస్టర్కి హ్యాస్ ద రైట్ అనమాట, హ్యాస్ ద రైట్ టు అసెస్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ ద స్టేట్. అంటే స్టేట్లో జరుగుతున్న విషయాల గురించి మేము తెలుసుకోవాల్సిన హక్కు అతనికి ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ అనేది మన స్టేట్ గవర్నమెంట్లో ఉందన్నమాట, అంటే స్టేట్ లిస్ట్లో ఉంది. ఓకేనా, స్టేట్ లిస్ట్లో ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కొద్ది పవర్ ఉంటుంది. ఏమని, ఎలా జరుగుతుంది ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది అండ్ ఒక ఐడియాస్ అనేది తెలుసుకునే హక్కు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా వేరే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా కావచ్చు, ఇలాంటి మీటింగ్స్ లేదంటే ఇలాంటి సజెషన్ తీసుకునే ముందు దే హ్యావ్ టు కన్సల్ట్ ది పర్టికులర్ స్టేట్ అఫీషియల్స్ని, అంటే మన స్టేట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ ఉంటారు, లైక్ సీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అయ్యి, ఓకేనా, కన్సల్ట్ అయిన తర్వాత మనం మీటింగ్ కండక్ట్ చేస్తుంటే కొద్దిగా బాగుండేది అని చెప్పేసి మనకు క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. ఇక్కడే ఎందుకు క్వశ్చన్ రైజ్ అయిందంటే ఇదేమవుతుందంటే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డామినేషన్, సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా పవర్ని కంట్రోల్ తనలో తీసుకుంటుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, లైక్ మనకు స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ని, ఇలాంటి లిస్ట్లో ఉన్న ప్రిన్సిపల్స్ని ఎలాంటి ఫాలో కాకుండా డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చేస్తుందని చెప్పేసి మనకు ఈ కాంట్రవర్సీ అనేది రావడం జరిగింది. అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇంకోటి చూసినట్టయితే మనకి కూడా రీసెంట్గా ఇది ఒకటే కాదు, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈ కోవిడ్ టైంలో మన సెకండ్ వేవ్లో క్లాస్ 12 కదా, అంటే మనకు సిబిఎస్ఈలో +1 ఉంది కదా, వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా మనకు స్టేట్ సెక్రటరీస్ ఇన్ఛార్జ్తో డైరెక్ట్గా వీళ్ళు మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా మనకి ఏంటంటే ఇది కూడా మనకు కొద్దిగా ప్రాబ్లమేటిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మనకు గవర్నమెంట్ అఫీషియల్స్లో కండక్ట్ కాకుండా మీటింగ్ కన్సల్ట్ కాకుండా డైరెక్ట్గా మీరు ఇలా లోకల్ అంటే గ్రౌండ్ లెవెల్ కదా, అంటే మనకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపేర్ చేస్తే మనకు చాలా గ్రౌండ్ లెవెల్ అయిపోతుంది. అంటే గ్రౌండ్ లెవెల్ లాస్ట్ అనమాట ఇంకా అఫీషియల్స్లో. సో అప్పుడు ఇలా డైరెక్ట్గా వీళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయడం కానీ, వీళ్ళకి డైరెక్ట్గా సజెషన్స్ ఇవ్వడం కానీ అది అంత అప్రోప్రియేట్ కాదు. మనం మధ్యలో స్టేట్ గవర్నమెంట్ ఉంది, ఈ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్స్ కూడా తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది రైజ్ ఉందన్నమాట. అది మనకి ఇక్కడ ప్రెసెంట్ ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అనే డామినేషన్ క్రియేట్ చేస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఈ కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు ఇలాంటి ఐడియాస్ అనేది మనం పూర్తిగా పక్కన పెట్టేసింది అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది పూర్ పూర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ మన ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసాం. అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏమంటే లైక్ హాస్పిటల్స్ కావచ్చు, లేదా డాక్టర్స్ కావచ్చు, లేదంటే మనకు శానిటరీ వర్కర్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి వర్కర్స్ అనేది మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ చెప్తున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకు
ఇక్కడ బెడ్స్ చూసినట్టు చూడండి, ఇక్కడ బెడ్స్ ఇచ్చారు చూడండి, 53 బెడ్స్ పర్ 1,00,000. అంటే 1,00,000 పీపుల్కి మన ఇండియాలో ఎన్ని బెడ్స్ ఉన్నాయంటే 53 బెడ్స్ ఉన్నాయి. బట్ మన వేరే కంట్రీస్ కంపేర్ చేసినట్లయితే పాకిస్తాన్లో 63 ఉన్నాయి, బంగ్లాదేశ్ 79 ఉన్నాయి, అలాగే మనకి శ్రీలంకలో 415 ఉన్నాయి, అలాగే మనకి జపాన్లో 1,298 ఉన్నాయి అనమాట. అంటే చూడండి, ఇక్కడ మన ఇండియా కంపేర్ చేస్తే వేరే కంట్రీస్లో ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ అంటే బెడ్స్ కానీ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్, అలా అవైలబిలిటీ డాక్టర్స్ కూడా మనకు అప్రాక్సిమేట్గా మన ఇండియాలో వచ్చేసి 85 ఫిజిషియన్స్ ఉన్నారు. ఓకే, 85 డాక్టర్స్ ఉన్నారు 1,00,000 పీపుల్కి. బట్ అదే జపాన్లో వచ్చేసి మనకు 241 ఉన్నారు. ఓకే, జపాన్లో మనకు 241 ఉన్నారు. బట్ మనకు ఇండియాలో కంపేర్ చేస్తే 85 మెంబర్సే ఉన్నారు అన్నమాట డాక్టర్స్ అనేవాళ్ళు 1,00,000 మంది పీపుల్కి. ఈ డాక్టర్స్ అనేవాళ్ళు మనకు ఈ యొక్క ఇండియాలో 85.7 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ అదే శ్రీలంక కానీ 100 ఉన్నారు. అక్కడ వేరే కంట్రీస్ మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే నర్సెస్ కూడా మనం చూసినట్టయితే మన ఇండియాలో 1,00,000 పీపుల్కి ఎంతమంది నర్స్ ఉన్నారు? 172.7 ఉన్నారు. బట్ అదే మనకు పాకిస్తాన్తో కంపేర్ చేసినా కానీ, లేదంటే మనకు ఈ శ్రీలంకతో కంపేర్ చేస్తే మనకన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నారు. పాకిస్తాన్ 70 ఉన్నారు కానీ, బట్ జపాన్ చూడండి 1,220 మెంబర్స్ అనేవాళ్ళు మనకు నర్సెస్ అనే ఉండడం జరుగుతుంది, మిడ్ వైఫ్స్. ఓకే, ఇది ఎందుకు రీజన్ ఇలా ఎందుకు తక్కువ ఉందని చెప్పేసి మనకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. రీజన్ ఏంటంటే లో పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్. అంటే మన జీడిపిలో జస్ట్ 1%. ఓకేనా, మన లోకల్ టోటల్ జీడిపిలో మనకు జస్ట్ 1% మాత్రమే మనకు ఈ యొక్క హెల్త్ మీద స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇలా 1% స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ కావడం లేదు. లైక్ డాక్టర్స్ కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, హాస్పిటల్ ఉండే బెడ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. లైక్ అంబులెన్సెస్ కానీ, ఇలాంటి మనకు మెడిసిన్స్ కానీ, ఇవన్నీ మనకు అంత అప్రోప్రియేట్గా అన్ని సఫిషియెంట్గా సరిపోయేవి లేవు కాబట్టి. సో అలా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి, గవర్నమెంట్ వల్ల ఏంటంటే ది హౌ టు ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ సెక్టర్లో మనం ఏంటంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా అని చెప్పేసి మనకు. అలాగే సెంట్రల్ ఎకనామిక్ డేటా అనలైజ్ సిడిఏ అంటే ఏం చేయాలంటే వీళ్ళు కూడా అనలైజ్ చేయాలి. అంటే మనకి హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మంచిదే కాదని చెప్పేసి వీళ్ళు కూడా అనలైజ్ చేయాలని చెప్పేసి. అలాగే మనకు వీళ్ళు కూడా ఏం చెప్పారంటే ఈ సిఈడిఏ వాళ్ళు కూడా హెల్త్ మీద కొద్దిగా ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎకానమీ డిస్ట్రెస్ కాకుండా ఉండగలంటే. ఓకేనా, ఇలాంటి స్టెప్స్ ముందే తీసుకోవాలంటే బిఫోర్ కోవిడ్ రాకముందే ఇండియాలో ఉండింటే కానీ మనకి ఇంత ఎకానమీ డిస్ట్రెస్ ఉండేది కాదు, ఎంత ఎకానమీ ప్రాబ్లం అయ్యేది కాదు. అర్థమవుతుందా? అంటే ఎకనామిక్స్లో ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు ఇలా హెల్త్ ఫెసిలిటీ తీసుకోవాలంటే. ఇప్పుడు ఇప్పటికి మనకు కావాలంటే మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అలాగే ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. అదే ముందు నుంచి మనం కొద్దిగా చేస్తుంటే మనకు అనిపించదు కదని చెప్పేసి మనకి ఈ సిడిఏ అనాలిసిస్ కూడా మనకు క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇప్పుడైనా మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా, అలాగే అట్ ది సేమ్ టైం మనకు వాట్ వీ కాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రా అనేది మనకు క్లియర్గా వాట్ వీ కాల్ డెవలప్ చేయాలని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ ఎక్స్పర్టైజ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళు కూడా ICMR వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారనమాట. అంటే అన్ని స్టేట్స్లో కూడా మనకు హెల్త్ సెక్టార్ని పూర్తిగా వాట్ వీ కాల్ డెవలప్ చేయాలి. ది సేమ్ హెల్త్ అని చెప్పేసి హెల్త్ వచ్చేసి మనకు స్టేట్ లిస్ట్లో ఉంది, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది మన ఇండియన్ గవర్నమెంట్కి. అందుకే చెప్తున్నాను స్టేట్ ఇంట్రాస్టేట్ వేరియేషన్ అంటే ఒక స్టేట్లో మనకు మంచిగా డెవలప్మెంట్ ఉంది, అంటే కొన్ని స్టేట్స్లో వాళ్ళ టోటల్ జీడిపి ఉంది కదా, ఆ జీడిపిలో చాలా పర్సెంటేజ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆర్టికల్ డిస్కస్ చేసాం ఏమంటే ఈ సౌత్ ఇండియాలో ఏంటంటే మనకు హెల్త్ ఫెసిలిటీస్ బాగుంటాయి వెన్ కంపేర్ టు నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే మన సౌత్ ఇండియాలో ఈ ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే మనకు ఇన్ఫ్రా అనేది చాలా మంచిగా ఉంది. బట్ నార్త్ ఇండియా లైక్ బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావాలి, ఇలాంటి ప్లేసుల్లో ఈ కండిషన్ చాలా వర్స్ట్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా వర్స్ట్గా ఉన్నాయి. అక్కడ డాక్టర్స్ సరిగా అసలు డాక్టర్స్ మనకు చాలా 1 or 2 డిజిట్స్లో మాత్రమే ఉన్నాయి. మనకి టోటల్ ఇండియాలో అయితే 85 ఉన్నారు కదా, బట్ ఇక్కడ ఇలాంటి స్టేట్స్లో 20-22 అట్లా మంది ఉన్నారు 1,00,000 పీపుల్కి. సో ఇలాంటి కండిషన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే ఇంట్రా స్టేట్ వాటి వేరియేషన్ అనమాట. అంటే ఒక స్టేట్లో జీడిపిలో చాలా ఎక్కువ అమౌంట్ని హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొన్ని స్టేట్స్లో జీడిపిలో అమౌంట్ని చాలా తక్కువ మాత్రమే మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అర్థమవుతుంది? తక్కువ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి వీకల్ ఇక్కడ వచ్చే అమౌంట్ అంటే స్టేట్ మధ్య వేరియేషన్ అనమాట. ఒక స్టేట్ హెల్త్ ఫెసిలిటీస్లో చాలా ముందు ఉంది, అలా కొన్ని స్టేట్స్ బ్యాక్వర్డ్ అయిపోయాయి. ఎందుకు ఇది రీజన్ ఏమంటే అఫ్కోర్స్ ఇది హైయెస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్స్ అంటే ఏంటంటే మనకు పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోతా ఉంది. సో అమౌంట్ అనేది మనకు వాళ్ళ దగ్గర సర్ప్లస్ లేదనమాట. సో సర్ప్లస్ లేకపోవడం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు హెల్త్ మీద అని చెప్పేసి ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది, మనకు చెప్పడం జరుగుతుంది ఆర్టికల్లో. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే స్టేట్ ఈ హెల్త్ ఇష్యూస్ అనేది ఏంటంటే మనకు ఇది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్లో మనం ముందుకు వస్తే ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి రిలేషన్షిప్ ఫారెన్ కంట్రీస్తో లేదా ఫారెన్ గవర్నమెంట్స్ రిలేషన్ ఉంటుంది. అర్థమవుతుంది?
ఇక్కడ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ ఓకేనా 62% ఆఫ్ టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఇండియాస్ అంటే ఇక్కడ మనకు ప్రెసెంట్ 62% మాత్రం మనకు టోటల్ హెల్త్ అండ్ ఎక్స్పెండిచర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మనకు అంటే అవుట్ ఆఫ్ పాకెట్స్ నుంచి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అంటే మనకు మాక్సిమం ఎంత పెడితే 62% అంటే వాళ్ళు స్పెండ్ చేయాలనుకున్నటువంటి అమౌంట్లోంచి 62% మనకు ఈ ఎక్స్పెండిచర్లో స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఈ డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఇచ్చిన కానీ లేదా ఫారెన్ కంట్రీస్ ఇలా వేరే కంట్రీస్తో కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఎందుకు కోఆర్డినేషన్ లేదంటే ఈ హెల్త్ సెక్టర్ అనేది పూర్తిగా మనకి దేంట్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ ది స్టేట్ లిస్ట్ అనమాట. ఈ స్టేట్ లిస్ట్లో ఉంది అంటే ఫెడరలిజం ఉంది అంటే వాట్ వి కాల్ డివిజన్ ఆఫ్ పవర్ ఉంది కాబట్టి ఈ హెల్త్ ఇష్యూస్ అనే మనకు స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయాలు అనమాట. ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేనట్లుగా ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వేరే కంట్రీస్తో పోయి రిలేషన్స్ మాట్లాడేంత అధికారం ఉండదు. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైం రావడం వల్ల ఏంటంటే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా రియాక్ట్ అవుతుంది కానీ లేదంటే మొత్తం స్టేట్ సంబంధించిన ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవంతా డెవలప్ చేయాల్సింది ఎవరంటే వాట్ వి కాల్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే జస్ట్ ఒక నామినల్ మాత్రమే. బట్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వేరే కంట్రీస్ కంపేర్ చేసినట్టయితే కోఆర్డినేట్ నేషనల్ ప్లాన్ అంటే సెంట్రల్ లెవెల్ అంటే మనకు వేరే కంట్రీస్ కంపేర్ చేసినట్టయితే వాళ్ళందరూ ఏంటంటే దే ఫాలో ది వాట్ వి కాల్ ఈ కోఆర్డినేషన్ సెంట్రల్ లెవెల్ అంటే మనకు సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే కంట్రీ మొత్తానికి ఇంప్లిమెంట్ చేస్తారు మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేదా ఇన్ఫ్రా కానీ. బట్ ప్రజెంట్ మన ఇండియాలో ఇది సెక్టర్ అనేది మనకు పూర్తిగా ఫెడరల్ హెల్త్ అనేది మనకు స్టేట్ రావడం వల్ల ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ అంత క్లియర్గా ఇంటర్వ్యూన్ కాలేకపోతుంది. అలాగే అడిషనల్ రిసోర్స్ని మనకి తీసుకురాలేకపోతుంది. అంటే ఫారిన్ కంట్రీస్తో రిలేషన్స్ కానీ అడిషనల్గా వేరే కంట్రీస్తో మనకు రిలేషన్స్ డెవలప్ చేయడం కోసం కానీ ఇలాంటివన్నీ పూర్తిగా చేయలేకపోతుంది. ఎందుకంటే ఈ లిస్ట్ అనేది మనకు ఈ హెల్త్ అనేది మనకు క్లియర్గా మనకు ఇక్కడ మనం ఎక్కడ ఉందన్నమో స్టేట్ వాటి మీద స్టేట్ లిస్ట్లో అనేది జరిగింది అనమాట. ఓకేనా వ్యాక్సిన్స్ ఈ కొన్ని విషయాలు మాత్రం మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొద్దిగా ఇంటర్వ్యూన్ అవుతుంది. బట్ మ్యాక్సిమం విషయాలు మనకు అంత క్లియర్గా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఇది ఆర్టికల్ గురించి హెల్త్ ఫెసిలిటీస్ గురించి ఓకేనా ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా హెల్త్ గురించి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకు రిలేషన్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ పాలిస్తాన్. ఇజ్రాయెల్కి అలాగే పాలస్తీన్ మధ్య రిలేషన్ చెప్తున్నాను అనమాట. ఈ పాలస్తీన్కి ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏముంది ఓకేనా ఈ పాలస్తీన్ ఇజ్రాయెల్కి మధ్య ప్రజెంట్ గొడవలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అది గొడవలు రావడానికి కారణం ఏమి. అలాగే ఇండియన్ బ్యాలెన్సింగ్ అంటే ఈ పాలస్తీన్ సపోర్ట్ చేయకూడదు ఇండియా, అలాగే ఇజ్రాయెల్ సపోర్ట్ చేయకూడదు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ఇజ్రాయెల్ ఇస్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అమెరికాతో కాంటాక్ట్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ కాంటాక్ట్ విత్ అరబ్ కంట్రీస్. అందుకని మనకు క్రూడ్ ఆయిల్ రావాలంటే మనకు ఖచ్చితంగా ఇజ్రాయెల్తో మంచి రిలేషన్స్ ఇజ్రాయెల్ కాదు ఈ అమెరికా వచ్చే సపోర్ట్ ఎవరికంటే ఇజ్రాయెల్కి, అలాగే అరబ్ సపోర్ట్ ఎవరికంటే పాలస్తీన్స్కి అనమాట. సో పాలస్తీన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఏముందంటే పాలస్తీన్స్ అనేవాళ్ళు అరబ్ సపోర్ట్ చేస్తున్నారు. సో అమెరికాతో మనకు రిలేషన్ మంచిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ పాలస్తీన్తో రిలేషన్ మంచిగా ఉండాలి. అందుకే మనకు ఆర్టికల్లో చెప్తున్నారు బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చెప్పేసి. ఓకే పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య రిలేషన్ అలాగే ఇండియాస్ పాలసీ అని చెప్పేసి మనం 18th May 2021 ఇండియాస్ పాలస్తీన్ పాలసీ ఎవాల్వింగ్ అని చెప్పేసి ఆర్టికల్లో మనకు క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అది ప్రాబ్లం ఏమి వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అని చెప్పేసి. సో కైండ్లీ వాచ్ దట్ వీడియో 18th May 2021. ఓకే నెక్స్ట్ ఈరోజు మీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.